పెట్టు. నువ్వు మరో 2 కానిస్టేబుల్స్ తీసుకుని మన ఏసీపీ గారి ఇంటికి వెళ్ళు. అలాగే సార్. అయ్యా ఎస్ఐ గారు, నా మనవరాలు ఎత్తుకుపోయారండి. మరండి ఆగమ్మా ఆగు. నీ మనవరాలు ఎవరు? ఎవరెత్తుకెళ్ళిపోయారు? కాస్త అర్థమయ్యేలా చెప్పు. వీడు నా మనవడండి. కొత్తగా పెళ్ళయింది. నేను పెళ్లి చేసుకోవటం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి ఇష్టం లేదు. అందుకే బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. అతను తీసుకువెళ్ళటం మీరు చూసారా? లేదండి, కానీ అతనే ఈ పని చేసి ఉంటాడు. అలా అని ఎలా చెప్పగలరు? ఎలాగంటే అండి, ముందు తన చెల్లెలతో తిరుగుతున్నాడని నా మనవన్ని కొట్టించాడు. ఆ అమ్మాయి వాళ్ళ అన్నని ఎదిరించొచ్చి వీడిని పెళ్లి చేసుకుంది. అందుకే కక్షగట్టి ఈ పని చేశాడు. అలాగా? సరే, మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాయ్. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొని వచ్చావు? పెళ్లి మండపానికి ఎప్పుడు వెళ్ళాలి? టైం అయిపోతుంది. అన్నీ సవ్యంగా జరుగుతాయిరా, నువ్వు మెదలకుండా ఉండు. ఎలా అమ్మా? అవతల టైం అవుతుంది. మనం వెళ్లేసరికి వచ్చిన చుట్టాలు కూడా వెళ్ళిపోతారు. ఈ పెళ్లి ఆగిపోతే నాకెంత అవమానమో తెలుసా? నీకు అవమానం జరిగే పనులు నేనెందుకు చేస్తాను బావా? ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏం లేదు. మనం పెళ్లి మండపానికి ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు పెళ్లి జరగాలి? అన్నీ ఇక్కడే. ఇదిగో రిజిస్ట్రార్ ను కూడా వెంట పెట్టుకునే వచ్చేసాం. ఇదంతా ఏంటి? గుళ్ళో జరిగింది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి నేను వేసిన కొత్త ప్లాన్ బావా. వావ్, గుడ్ ఐడియా కళ్యాణి. హీరమ్మ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అసలు పెళ్లి ఇక్కడేనా? అదే నాకు అర్థమై చావటం లేదు. పెళ్లి ఇక్కడే అని చెప్పారు. పోనీ మీ బావకోసారి ఫోన్ చేసి చూడు. లైన్ అసలు కలవట్లేదమ్మా. అయ్యో, కళ్యాణికైనా చేసి చూడు. స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా.